హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ మంచిగా కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్తో మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి. శానిటరీ ప్యాడ్ ఉంటుంది కదా, శానిటరీ ప్యాడ్ని తీసుకొని వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదా అండి, దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసండి కొంచెం తీసుకొని. ఆ తర్వాత మీరు ఇంట్లో ఏ పర్ఫ్యూమ్ అయితే వాడుతూ ఉంటారో ఆ పర్ఫ్యూమ్ తీసుకొని స్ప్రే చేసేది శానిటరీ ప్యాడ్ మీద. ఇలా వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ మనకి అప్లై చేసి ఆ తర్వాత స్ప్రే చేయడం వల్ల ఏంటి అంటే పర్ఫ్యూమ్ అనేది లాంగ్ లాస్ట్ ఎక్కువ రోజులు అయితే ఉంటుందండి. ఈ విధంగా శానిటరీ ప్యాడ్ని అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసండి. చలికాలం కాబట్టి మన బాత్రూమ్ కానివ్వండి, లేదంటే మన ర్యాక్స్ కానివ్వండి, బట్టలున్న ర్యాక్స్ కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా శానిటరీ ప్యాడ్ని తీసుకెళ్ళి ఆ బ్యాడ్ స్మెల్ వచ్చే ప్లేస్లో కనుక అంటించామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మన ర్యాక్స్లో అంటించుకోవచ్చు, అలాగే బాత్రూంలో కూడా అంటించుకోవచ్చు. మన వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ అప్లై చేసి ఆ తర్వాత స్ప్రే చేసాం కాబట్టి 10 డేస్కి ఒకసారి వరకు ఇది అయితే ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా అయితే చేస్తుంది. అలా 10 డేస్కి ఒకసారి దీన్ని అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి లేడీస్ అందరికీ ఉపయోగపడే సూపర్ మనీ సేవింగ్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. దానికోసం బేకింగ్ సోడా ఒక స్పూన్ అయితే వేసేసానండి. వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ ఒక స్పూన్ వేసి రెండు బాగా కలిపేసేసుకోవాలంటే నెయిల్స్ మనకి ఖచ్చితంగా పార్లర్కి వెళ్తేనే మ్యానిక్యూర్ చేయించుకున్న నీట్గా క్లీన్ అయిపోతాయి కదండి. ఎవరికైనా సరే మ్యానిక్యూర్ చేయించుకోవడం ఇష్టం లేకపోయినా, మురికి ఎక్కువగా ఉన్నా, మన నెయిల్స్ నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నా మాత్రం ఈ విధంగా చేశారంటే మాత్రం ఎలాంటి పార్లర్స్కి అవసరం లేకుండా మన నెయిల్స్ అనేది సూపర్గా నీట్గా క్లీన్ అయిపోతాయండి. దీనికోసం వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదని ఇంట్లో వాటితో సింపుల్గా మన నెయిల్స్ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇన్ కేస్ చెప్పాలి అంటే మనం పార్లర్కి వెళ్ళినా కానీ మన నెయిల్స్ ఎంత నీట్గా అయితే క్లీన్ అవ్వండి. మనకి ఏదైతే ముందుగానే పౌడర్ తయారు చేసుకున్నామో బేకింగ్ సోడా, వెనిగర్, ఆ లిక్విడ్ తీసుకొచ్చి నెయిల్స్ పైన ద సేమ్ టైం మనకి ఏంటంటే స్కిన్ కూడా సైడ్ నెయిల్స్ పక్కన స్కిన్ అది లేస్తూ ఉంటుంది కదండి. ఈ విధంగా బేకింగ్ సోడా, వెనిగర్తో క్లీన్ చేయడం వల్ల స్కిన్ అనేది లేకుండా ఉంటుందండి. మన నెయిల్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతే చూపిస్తున్నాను చూడండి. 5 మినిట్స్ ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్తో కనుక వాష్ చేసుకున్నారనుకోండి, మన నెయిల్స్లో ఉన్న మట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ అనేది లేకుండా ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మ్యానిక్యూర్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి లైజాల్ బాటిల్ కానివ్వండి, ఫ్లోర్ క్లీనర్ చేసుకునేది ఏదైనా బాటిల్స్ ఉంటాయి కదండి, అయిపోయిన తర్వాత మనం అనవసరం పడేస్తూ ఉంటాం కదా, ఇది కూడా ఫ్లోర్ క్లీనర్ బాటిలేనండి. దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేనైతే ఒక బోర్డ్ షేప్లో అయితే నేనైతే డ్రా చేసుకున్న మన నీట్గా అయితే కటింగ్ అనేది వస్తుందండి. ఆ తర్వాత డ్రా చేసుకున్న ప్రకారం కొంచెం చాకుని కనుక వేడి చేసి కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే వస్తుందని. బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టుకోవాలండి మన చాకుతోటే. ఆ తర్వాత ఇక్కడ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, బాటిల్ క్యాప్స్కి డబుల్ టైప్ ప్లాస్టర్ అయితే వేశాను నేను ఇక్కడ. లేదు అంటారా మీరు, ఫెవిస్టిక్ ఉంటుంది కదా, ఫెవిస్టిక్ పెట్టినా కానివ్వండి చాలా గట్టిగా అయితే ఉంటుందండి చాలా రోజుల వరకు. సోప్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. చూడడానికి కూడా చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. మనం అనవసరం అని పడేసే బాటిల్ తోటి ఈ విధంగా మన సోప్ బాక్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి. దీనిలో ఇలాంటి సోప్స్ కానివ్వండి, లేదంటే గిన్నెల సోప్స్ కానీ ఏవైనా నీట్గా అయితే పెట్టేసుకోవచ్చు. మనకు వాటర్ కూడా అడుగునైతే నిలవకుండా మనం హోల్స్ పెట్టేసుకున్నాం కాబట్టి సోప్ వేసినా కానీ వాటర్ అన్ని కిందకైతే పోతూ ఉంటాయి. ఐ హోప్ ఇటుపై అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ ఈ చలికాలంలో ముఖ్యంగా పిల్లలకి ఇవ్వాలి అని అంటే జలుబు చేస్తుందని భయపడుతూ ఉంటాం కదండి. మార్నింగే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసి ఈవినింగ్ అయితే తీసుకోవచ్చు అండి, ఎలాంటి జలుబు లేకుండా ఉంటుందని. ఇన్ కేస్ మీరు మార్నింగే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టడం మర్చిపోయారనుకోండి, ఈవినింగ్ మనం తినే టైంకి చల్లగా ఉంటాయి కదండి, మీరు అప్పుడప్పుడే తీసుకుని ఫ్రిడ్జ్లో నుంచి వెంటనే తినాలన్నా కానివ్వండి, మార్నింగే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టడం మర్చిపోయినా కానివ్వండి, గోరువెచ్చని నీళ్ళలో ఏవైతే ఫ్రూట్స్ మీరు తినాలనుకుంటున్నారో వాటిని వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి కనుక తీసేయొచ్చండి. వెంటనే ఆ ఫ్రూట్స్ అనేవి ఇచ్చామనికి పిల్లలకి జలుబు అనేది లేకుండా అయితే ఉంటుంది, ఆ చల్లదనం కూడా లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇమిటేషన్ కొంటూ ఉంటాం కదండి, బ్యాంగిల్స్ పిల్లలకి కానీ మనకు కానివ్వండి. కొన్నిసార్లు ఏంటి అది వేసుకోగా కలర్ అనేది పోతూ ఉంటుంది కదా, అలా అనవే పక్కన పట్టేసినైనా లేదు అంటారు మెటల్ బ్యాంగిల్స్ అయినా సరే కానివ్వండి, ఏమైనా వేసుకోకుండా పక్కన పడేసిన వాటిని ఉంటే అనవసరం చెప్పి పడేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చానండి. ఇలాంటి కలర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, హెయిర్ బ్యాండ్స్, ఇవి కనుక వేసేసామనుకోండి బ్యాంగిల్కి,
సూపర్గా అయితే ఉంటాయండి. ఏ కలర్ కనుక మనం డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ బ్యాంగిల్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు అడుగును కావాలి అని అంటే బ్యాండ్ కనిపిస్తుంది అనుకోండి, బ్యాంగిల్ కొంచెం గ్లూ కూడా పెట్టించేసి అంటించేసాము అనుకోండి, మనకి కొత్త మోడల్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. అనవసరమైన దాన్ని పక్కన పెట్టిన బ్యాంగిల్కి ఈ విధంగా కలర్ బ్యాండ్స్ కనుక వేసేసామంటే ఏ కలర్ డ్రెస్కి ఆ కలర్ బ్యాంగిల్ అయితే వేసేసుకోవచ్చు అండి. సూపర్గా అయితే యూజ్ అవుతుంది. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో మన కలర్ బ్యాంగిల్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలం ఉంది కాబట్టి దోమలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి. ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మనకి అనవసరం పడేసే దాంతో దోమలను న్యాచురల్గా తగ్గించుకోవచ్చు అండి. ఒక టీ కప్ అయితే తీసుకొని ధూప్ స్టిక్ ఉంటుంది కదా, ధూప్ స్టిక్ వెలిగించేసి దానిపైన వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, ఈ విధంగా వెల్లుల్లి పొట్టు కనుక వేసిన పొగ అనేది వస్తూ ఉంటుంది కదా. మీరు ఏ రూమ్లో కావాలనుకుంటున్నారో మనం పడుకునే రూమ్లో అరగంట ముందు ఈ విధంగా టీ కప్లో కనుక పెట్టేసిన పొగను చూపించాము అనుకోండి, ఆ రూమ్లో దోమలు అనేవి లేకుండా అయితే ఉంటాయి. మనం ఈ పొగ ఎప్పుడైతే వేస్తుంటామో ఆ రూమ్ మొత్తానికి ఫస్ట్ విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఈ పొగ కనుక చూపించామో అనుకోండి రూమ్కి, మనకి దోమలు అనేవి లేకుండా ఉంటాయి. అంటే రూపాయి ఖర్చు పెట్టుకునే ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇలాంటివి కనుక మీరు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారే అనుకోండి, రూమ్ అంతా కూడా దోమలు అయితే లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని నచ్చితే ఇంకా ప్లీజ్ పక్కనే ఉండి బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అండ్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి జార్ కనుక మీ ఇంట్లో ఉంది అనుకోండి, దీనికి క్యాప్ ఏంటి అంటే రబ్బర్ ఉంటుంది కదండి, ఈ రబ్బర్ కొంచెం లూజ్ అయినా కానివ్వండి ఆ బాటిల్లోకి అంతా ఎయిర్ వెళ్ళిపోయి మనకి ఏదైతే ఐటెం పెడుతూ ఉంటామో వేరుశనగపప్పు కానీ శనగపప్పు కానీ మెత్తబడుతూ ఉంటాయి కదండి, గాలి వెళ్ళిపోయి అలా మనకి క్యాప్ అనేది టైట్గా ఉండాలి, గాలి వెళ్ళకుండా మనకి లోపల పెట్టిన ఫుడ్ అనేది పాడవకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం క్యాప్ అనేది కొంచెం లూజ్గా ఉన్నప్పుడు యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి, చాలా టైట్గా అయితే ఉంటుందండి క్యాప్, ఎయిర్ వెళ్ళడం జరగనే జరగదు, మన ఫుడ్ ఐటమ్ కూడా పాడవడం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న కర్చీఫ్లు వాషింగ్ మిషన్లో కనుక డైరెక్ట్గా వేసామనుకోండి అన్ని బట్టలతో కలిపి, తీసి ఆరపెట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని లోపల ఎక్కడో ఉంటే ఒకదానిలో ఒకటి ఉండిపోతూ ఉంటాయి కదా బట్టల్లో, అలా కాకుండా వాషింగ్ మిషన్లో వేసేటప్పుడే ఈ విధంగా హెయిర్ బ్యాండ్ కనుక పెట్టేసేసి కర్చీఫ్లు అన్నిటికీ వాషింగ్ మిషన్లో కనుక వేసాము అనుకోండి, తీసి ఆరపెట్టేటప్పుడు ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మనం వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసి అయితే ఆరబెట్టచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చెప్పులు ఉంటాయి కదండి, వీటికి బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, అవి లూజ్గా ఉంటాయి కదండి, నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాగా యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ మూడింటికి కలిపి కనుక బ్యాక్ సైడ్ ఇలా వేసాము అనుకోండి చాలా టైట్గా ఉంటుందండి, మనకు నడవడానికి అయితే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే చెప్తున్నానండి. ఇప్పుడు సాక్స్లు ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్ళి వేసుకుంటూ ఉంటారు కదా, ఈ పైన అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది కదండి, వేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అసలు సాక్స్ లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, లూజ్ అయిన వాటిని ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా మన హెయిర్కి పెట్టుకునేది, ఏ కలర్ అయితే మీరు సాక్స్ వేసుకుంటూ ఉంటారో, వైట్ అయితే వైట్ హెయిర్ బ్యాండ్, లేదంటే బ్లాక్ అయితే బ్లాక్ హెయిర్ బ్యాండ్ పెట్టేసేసి ఫోల్డ్ చేసాము అనుకోండి, పైన అనేది ఆ పార్ట్ అనేది లూజ్ అవ్వకుండా అయితే ఉంటుందండి. ఈ విధంగా మనకి హెయిర్ బ్యాండ్ పెట్టినట్లు కూడా తెలియదు. లేదు అంటే ఇలాంటి సన్నవి ఉంటాయి కదండి యూజ్ అంత రబ్బర్ బ్యాండ్, ఇవి కూడా పెట్టేసుకోవచ్చు అండి. అది పెద్దగా ఉంటుందని ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారంటే ఈ విధంగా చిన్నది కూడా అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పిల్లలు కంటిన్యూస్గా అలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలని వాళ్ళకైతే ఒత్తుకుపోతూ ఉంటుంది కదండి, ఎవరైనా కంఫర్ట్గా ఉంటేనే వేసుకోండి, లేదంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి. అండ్ అలానే పిల్లలకి ఒకే పేరు ఉంది అనుకోండి, లూజ్ అయిన సాక్సే ఉందనుకోండి, ఆ ఒక్క రోజు వరకు వేసుకొని వెళ్ళాలంటే బ్లాక్ హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి పెద్దది, బ్లాక్ హెయిర్ బ్యాండ్ పెట్టేసేయండి, ఎలా కంఫర్ట్గా ఉంటుందండి. సన్నది అయితే అవాయిడ్ చేసేయండి. ఆ ఒక్క రోజుకి ఇంకా లేదు పేరు అనుకున్నప్పుడు, బాగా లూజ్గా ఉన్న సాక్స్ ఉంది అనుకున్నప్పుడు పెద్ద హెయిర్ బ్యాండ్ వేసేసేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. బట్ నెక్స్ట్ డేకి మాత్రం అవాయిడ్ చేసేసి కొత్త పేరు కొనడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సాక్స్లు సాగకుండా ఉండాలి అని అంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. వాషింగ్ మిషన్లో మనం డైరెక్ట్ ఇలా కనుక వేసేసామనుకోండి అన్ని బట్టలతో పాటు సాక్స్ పైన సాగిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలాంటి ఫ్రూట్స్ బ్యాగ్ ఉంటుంది కదా, దీనిలో కనుక ఇలా చుట్టేసేసి పైన ఎక్కడో కొంచెం చివర్లో ఏదైనా ఉందో చివర్లో కనుక ముడి వేసేసి వాషింగ్ మిషన్లో కనుక వేసామనుకోండి, మనకి సాక్స్లోనే చాలా నీట్గా క్లీన్ అయిపోతే సాగిపోవటం అనేది కూడా జరగకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండాలి హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.